మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసుక్రీస్తు ఎన్నటికీ ఎప్పటికీ మారనివాడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. నిన్న నేడు రేపు నిరంతరం యుగ యుగాలు కూడా ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉంటాడు తప్ప మారడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు బాటలో నడుస్తున్న మనము అలాగ ఉన్నామా? మాట మీద నిలబడుతున్నామా? పరిశుద్ధతలో నిలబడుతున్నామా? మనమందరం కూడా ఈరోజు ఎలాగున్నామో రేపు మరునాడు నిరంతరం చనిపోయేంత వరకు అలా ఉండగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించాలా. దేవుని బాటలో యేసుక్రీస్తు చూపిన మార్గం ఏంటంటే సత్యమైన మార్గం. మనం కూడా అదే విధముగా ఉండాలి. ఆయన ఎలా అయితే మనకు మాదిరి చూపించాడో మనం కూడా ఆ మాదిరిని తెలుసుకొని అదే విధంగా జీవించాల. కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు, గంటకలు ఒక మాట మార్చేస్తారు. ఆ విధంగా మనం ఉంటే గనక మనం క్రీస్తు బాటలో నడిచిన వారము కాము. దేవుని బిడ్డలారా, మనము ఆయనలాగే ఉండాలి, ఎప్పటికీ మారకూడదు. పరిశుద్ధతలో కానీ, అలాగుననే మాట తీరులో కానీ, ప్రవర్తన తీరులో కానీ, ఏ విషయంలో అయినా సరే, ప్రేమ విషయంలో అయినా సరే మనము ఎన్నటికీ మారకూడదు. ఆయనలాగానే ప్రేమించాలి, ఆయనలాగానే ప్రవర్తించాలి, ఆయనలాగానే జీవించాలి, ఆయనలాగే మాట్లాడాలి, ఆయనలాగే అందరి మీద దయనుంచాలి, కనికరం నుంచాలి. దేవుని బిడ్డలారా, ఆయన బాటలో నడిచేటప్పుడు ఆయనను పోలి నడుచుకునే బిడ్డలుగా మనం జీవించాలని, ఎన్నటికీ మాట మీద నిలబడే బిడ్డలుగా యేసుక్రీస్తులాగా మనమందరం జీవించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. అందువలన ఆయన నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనమందరం నిలబడగలుగుతాం. అలా ఆయన నామానికి మహిమ తెద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసుదేవానికి వందనాలైన, నీవు ఎలాగైతే మారనివాడిగా, మార్పు లేనివాడిగా ఉంటున్నావో మేము అదే విధముగా నైనా ప్రేమ విషయంలో, పరిశుద్ధత విషయంలో, ప్రవర్తన విషయంలో, మాట తీరులో మేము మారని వారిగా, నీ చెంత నిన్ను పోలి నడుచుకునే వారిగా మమ్మల్ని అందరినీ నీవు తయారు చేయమని యేసు నామమున బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.